వెల్కమ్ టు జనభరి న్యూస్. పార్థసారథి రెడ్డిని కలిసిన మాజీ మంత్రి అమర్. చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పార్థసారథి రెడ్డిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బుధవారం కలిశారు. పెద్ద పంజాని మండలంలోని వలసపల్లిలో వారి స్వగృహానికి వెళ్లి ఆయన్ను మరియు వారి కుటుంబీకులను కలిసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గతంలో జరిగిన సంఘటనలను గురించి కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో గంగవరం మరియు పెద్ద పంజాని మండల నాయకులు పాల్గొన్నారు. వాడు ఎక్కడ నేను పోటీ పెడతానని చెప్పి నన్ను అడిగా స్కూటీలో. కానీ నేను పోటీ పెడతాను ఈసారి అమర్నాథ్ రెడ్డి గారికి గెలిచినాక ఆయనకి ఎడ్జ్ ఉంది, తెలుగుదేశంకి సీనియర్ నాయకుడు పనిచేసినాడు. ఈసారి రోడ్డు కొంచెం కష్టం ఉంది, ఓపెన్గా మాట్లాడతాను. అది ఇట్లా గెలుస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన సీనియర్ కనుక పనులు చేసుకున్నాడు, వాళ్ళ క్యాడర్ ఉంది, గెలుస్తాడు. మన పరిస్థితి ఏంటి? నేను గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక 10,000 నుండి 15,000 చేయొచ్చక్క నా కెపాసిటీ. అయితే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి కదన్నా, మనకు ఒక అవకాశం వస్తే మీ ఒపీనియన్ అది మీ ఇష్టం. వాడు కూడా ప్రెస్ మీట్లో అన్ని ఏదో ఉన్నాడు, పొలం నిలపాలని కూడా మాట్లాడతాను. వచ్చిండు నా దగ్గరికి, చిత్రదుర్గకు వచ్చిండే, వీటికి నిన్న కూడా ఇటు వచ్చిండు. రావాలన్నా నువ్వు ప్రెస్ మీట్ చేద్దాం, ఏ పని చేసుకున్నా నేను ఆడుస్తాను. నాకు ఆశీర్వాదం చేసినాడు, నాకు అక్షంతలు వేసినాడు, అమరనే నాకు పెళ్లి చేసినాడు చెప్తాడు. మోస్తుగా ప్రతి ఒక్క బాగా చేసినాడు, ఇంకా బాగా చేయాలా, బెంగళూరులో ఫ్యాక్టరీలు నేను తెచ్చేస్తాను నేను.